హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఒక వీడియో గురించి మాట్లాడగలుగుతున్నాను. సో రీసెంట్గా నేను 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఐపీఎల్ అనేది ఒక వీడియో అయితే చేశాను. సో దానికి సంబంధించి దాంట్లో చాలామంది నన్ను పర్సనల్గా అడిగారనమాట. ఏంటంటే అసలు ఐపీఎల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఆన్లైన్లో మనకు అది ఒకసారి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. సో నేను మొబైల్లో ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి పేటీఎం యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పేటీఎం అంటే అందరికీ తెలిసిందే కదా. సో పేటీఎంలో దాంట్లో ఏం చేయాలంటే పేటీఎంలో మనం ఇదివరకులాగా పేటీఎం పనిచేయట్లేదు. అంటే ఎలాగంటే పేటీఎం బ్యాంక్ అకౌంట్ అని ఒకటి ఉండేది, వ్యాలెట్ అని ఉండేది. ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఓన్లీ పేటీఎంలో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుని వాడుకోవచ్చు, లైక్ ఫోన్పే, గూగుల్ పే. సో అలా మనం అయితే మన అకౌంట్ని యాడ్ చేసుకుని దాంట్లో మనం అలా హోమ్ పేజ్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి అక్కడ ఈవెంట్స్ అని ఒకటి బాక్స్ ఒకటి కనిపిస్తుంది మీకు ఆప్షన్. సో అది క్లిక్ చేయగానే దాంట్లో మనం సెర్చ్లోకి వెళ్ళి ఐపీఎల్ అని టైప్ చేయగానే అక్కడ మనకి టికెట్స్ అనేవి లైక్ ఏ రోజు ఏ మ్యాచ్ ఉన్నాయని చెప్పి వస్తాయి. సో అలా చేసేటప్పుడు అక్కడ మనకి లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్ దగ్గర మనం అయితే హైదరాబాద్ అని పెట్టాం. ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను చూడండి. సో హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఏ రోజు అయితే మ్యాచ్ కావాలో ఆ రోజు మ్యాచ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అది ఓపెన్ చేయగానే ఒక్కోసారి టైం పడుతుంది. లైక్ చెన్నై మ్యాచెస్కి, నెక్స్ట్ ముంబై మ్యాచెస్కి, నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచెస్కి, ఈ 3 మ్యాచెస్కి మాత్రం ఫుల్ టైం పడుతుంది, చాలా వెయిటింగ్ ఉంటుంది. సో అదంతా అయిపోయిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో మనకి టికెట్ రేంజెస్ అని ఉంటాయి. అక్కడ సార్ట్ బై అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తే కనుక మనకి మన రేంజ్ ఎంత, మనకి ఏ రేంజ్లో టికెట్లు కావాలి, సో అన్నీ ఉంటాయి. సో మనం కావాల్సిన మన రేంజ్ ఆఫ్ టికెట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకి అది థిక్ అయి చూపిస్తుంది అనమాట. సో మొత్తం స్టేడియం మొత్తం ఫోటో అయితే కనిపిస్తుంది చూడండి. సో దాంట్లో మనకి ఎక్కడెక్కడ ఉందో అది చూపిస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ పేమెంట్ గురించి అంత అయిన తర్వాత అక్కడ జిఎస్టీ కూడా యాడ్ అయ్యి మనకి ఎంత అయితే వస్తుందో ఫైనల్ ప్రైస్ అయితే అక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో అది ఓకే అనుకున్న తర్వాత మనం అది నెక్స్ట్ కొట్టిన తర్వాత అక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో పేటీఎంలో మనం ఆల్రెడీ ఒక అకౌంట్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి దాంట్లోంచి కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కానీ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనకు అక్కడ ఈమెయిల్ ఐడి, మన అడ్రస్ అడుగుతారు. సో అడ్రస్ కూడా ఇచ్చేసిన తర్వాత అక్కడ మనకి నెంబర్ ఆఫ్ టికెట్స్ అడుగుతాడు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి మనము అక్కడ స్టేడియంకి వెళ్ళి అక్కడ మనం ఫిజికల్గా టికెట్ తీసుకోవాలి. ఎలాగంటే మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మన మెయిల్ ఐడికి వాళ్ళు ఒక బార్కోడ్ అనేది పంపిస్తారు. సో అది పంపించిన తర్వాత అది మనం పట్టుకెళ్ళి ఇప్పుడు వైజాగ్ అయితే బి గ్రౌండ్స్ అని ఉంటుంది వైఎస్ఆర్ స్టేడియం దగ్గర, హైదరాబాద్ అయితే జింకానా గ్రౌండ్స్. సో మనం అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మన ఫోన్కి వచ్చిన మెయిల్ అయితే వాళ్ళకి చూపిస్తే అక్కడ బార్కోడ్ని వాడు స్కాన్ చేసుకుని మనకు ఫిజికల్ టికెట్ ఇస్తాడు. ఇది ఇవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర మన ఐడి కార్డ్ అనేది ఉండాలి. సో ఐడి కార్డు ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వైజాగ్లో అయితే అసలు లేదు. హైదరాబాద్లో కొన్ని చోట్ల ఇస్తున్నారు. కానీ హైదరాబాద్లో కూడా జింకానా గ్రౌండ్స్ ఒక్కటే కాదు, కొన్ని ప్లేసెస్ ఇస్తారు. లైక్ అమీర్పేట లాగా ఆ ప్లేసెస్ ఒక్కోసారి ఇస్తాడు. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది చూపిస్తే వాళ్ళు మనకి టికెట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇది మ్యాటర్. నెక్స్ట్ ఇంకోటి అయిపోయిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, బట్ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే మీరైతే ఈ సెకండ్ ఆప్షన్ బెటర్ అని నా సజెషన్. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మన ఇంటికే పోస్టులు వచ్చేస్తుంది. దాంట్లో మన పిన్ కోడ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ క్లియర్గా ఇస్తే వాళ్ళు ఇంటికి వచ్చింది కొరియర్కి ఇంటికి వస్తుంది. సో వచ్చినప్పుడు మనం ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి మనం వాళ్ళకి చెప్పిన తర్వాతే మనకి ఆ టికెట్ అనేది మనకి ఇస్తారు. సో ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.